వెల్కమ్ టు PM7 లైఫ్. ఈరోజు మనం శ్రీ క్లినిక్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో ఉన్నాం. మనం డాక్టర్ సుధావాణి గారితో మనం ఈ స్కిన్ కి సంబంధించిన హెయిర్ కి సంబంధించిన అనేక విషయాల మీద కొన్ని ప్రత్యేకమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, యాక్చువల్ గా చర్మానికి సంబంధించి తేలికపాటి సమస్యలు ఏమేమి వస్తాయి, అవేంటి అసలు? సో మీరు ఇన్ జనరల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి అని అడుగుతున్నారు కదా. సో స్కిన్ అనేది మన బాడీలో ఇట్స్ ఎ లార్జెస్ట్ ఆర్గాన్. సో దీనికి ఏమన్నా కూడా మనకి తెలిసిపోతుంది. అంటే ఒక చిన్న పింపుల్ వచ్చినా సరే, చిన్న పస్ట్యూల్ వచ్చినా సరే వీ కెన్ ఐడెంటిఫై. సో జనరల్ గా మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి ఎలర్జీ, స్కిన్ అర్టికేరియా ఒకటి కామన్ గా వస్తుంది, అంటే దద్దుర్లుగా రావడము. లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అంటే తెలుసు, తామర. సో ఇలాంటివి. తర్వాత ఫాలికులైటిస్, అంటే హెయిర్ ఫాలికల్ చుట్టూ ఇన్ఫెక్షన్స్ రావడము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే కామన్ గా యాక్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము కామన్ గా చూస్తూ ఉంటాము. దీంతో పాటు ఇంకా కొన్ని డిసీజెస్ లైక్ సోరియాసిస్, విటిలిగో, తర్వాత హెయిర్ ఫాల్. ఆ హెయిర్ ఫాల్ లో కూడా పేను కొరుకుడు అంటారు, ఎలోపీషియా ఏరియేటా, ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము చూస్తాం. ఇంకొకటి మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే పిగ్మెంటేషన్. సో అన్ఈవెన్ టోన్, తర్వాత పిగ్మెంటేషన్, మెలాస్మా అంటే మంగు. సో ఇలాంటివన్నీ కూడా చాలా కామన్ గా మేము చూసే ప్రాబ్లమ్స్ అన్నమాట. హెరిడిటరీ పరంగా చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా అండి. కొన్ని రకాల చర్మ వ్యాధులు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. సపోజ్ ఇప్పుడు మనం సోరియాసిస్, విటిలిగో తీసుకున్నాం అనుకోండి, అవి ఒక 25 to 30% అనేది జెనెటిక్ గా అంటే ఫెమిలియల్ ఉంటుంది. తర్వాత కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ ఎపిడర్మోలైసిస్ బుల్లోజా, అంటే ఇక్కడ చిన్న పిల్లల్లో బబుల్స్ లాగా వస్తాయి, జీరోడర్మా పిగ్మెంటోసం, ఇలాంటివన్నీ కూడా కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి. తర్వాత డ్రై స్కిన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇది ఇక్టియోసిస్ వల్గారిస్. ఇక్కడ ఏంటి అంటే స్కిన్ డ్రై అయిపోతుంది. సో ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది. ఇలాంటివే కాకుండా చాలా అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ మెలాస్మా ఆల్సో కొన్నిసార్లు ఫ్యామిలీలో ఉంటే కూడా వస్తుంది. తర్వాత మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే బాల్డ్ హెడ్, బట్టతల. ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, ఇప్పుడు మనం అంటే తేలికపాటి చర్మ వ్యాధులు ఏంటో తెలుసుకున్నాం. ఒకవేళ తీవ్రమైన చర్మ వ్యాధులు ఏం వచ్చే అవకాశం ఉంది, ఎలాంటివి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి? అంటే తీవ్రమైన స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒకటి బాడీ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుందంటే ఆ చర్మం యొక్క పని, ఇప్పుడు స్కిన్ కరెక్ట్ గా ఉంటే మనకి టెంపరేచర్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు చర్మం మొత్తం డ్యామేజ్ అయితే డెఫినెట్ గా కొన్నిసార్లు డెత్ కూడా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు బర్న్స్ పేషెంట్ ఉన్నారు, చర్మం అంతా కాలిపోతుంది. సో వాళ్ళకి డెఫినెట్ గా ఏంటి అంటే హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్. అలాగే ఇప్పుడు ఈ సోరియాసిస్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ తీసుకుందాం, అది దీనంత ప్రమాదకరమైనది కాదు, కానీ ఒకవేళ బాడీ అంతా ఉంటే డెఫినెట్ గా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లోనే ఇంకొక వేరియంట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే చిన్ని పస్ట్యూల్స్ వచ్చేస్తాయి. సో బాడీ అంతా పస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా అంటే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కండిషన్స్. అంతేకాకుండా డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, ఆ టాబ్లెట్ పడలేదు, సో వాళ్ళకి బాడీ అంతా కూడా రియాక్షన్స్ వస్తాయి. తర్వాత ఎగ్జిమాస్ ఉంటాయి, ఈ ఎగ్జిమాస్ కూడా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అప్పుడు కూడా స్కిన్ ఫంక్షన్ అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా చాలా సివియర్ స్కిన్ ప్రాబ్లమ్స్. కొంతమందికి ఫోటోసెన్సిటివ్ డిజార్డర్స్, ఇప్పుడు అనుకున్న బుల్లస్ డిజార్డర్స్ అని. సో ఈ బుల్లస్ డిజార్డర్స్ లో ఏమవుతుందంటే బాడీ అంతా కూడా బబుల్స్ వచ్చేస్తాయి, బ్లిస్టర్స్ అంటాం. ఆ నీటి బుగ్గలు ఏదైతే వస్తుందో అప్పుడు కూడా స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం తీవ్రమైన స్కిన్ డిజీజెస్ కానీ చెప్పచ్చు. సో దద్దుర్లు అంటే అర్టికేరియా అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా చూస్తున్నామండి. అందరికీ కూడా ఈ ర్యాష్ అంటే దద్దుర్లాగా వస్తాయి. అవి బాడీ మీద ఎక్కడైనా స్టార్ట్ అవుతాయి, హ్యాండ్స్, తర్వాత బాడీ, లెగ్స్, ఒకసారి తల మీద, ఎనీ ఏరియా ఈ దద్దుర్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి వస్తాయి, కొంచెం సేపు ఉంటాయి, పోతాయి, మళ్ళీ న్యూ క్రాప్ ఆఫ్ లీజన్స్ వస్తాయి. సో దీనికి ఏంటి రీజన్ అంటే, సో ఈ అర్టికేరియా అనేది ఒకటి ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇందులో ఏమవుతుంది అంటే కొంతమందిలో ఈ IgE, సీరం IgE లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో నార్మల్ గా కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా కొన్ని రకాల మెడిసిన్స్ కొంతమందికి పనిచేస్తాయి, కొంతమందికి పనిచేయవు. సో ఈ అర్టికేరియా మెయిన్ రీజన్స్ ఏంటి అంటే 60% ఆఫ్ ద పేషెంట్స్ లో
ఏంటి రీజన్ అనేది మనం చెప్పలేము. సో వాళ్ళకి కాజ్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. మిగతా వాళ్ళలో చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అంటే కోల్డ్ కాఫ్ వచ్చి తగ్గిన, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇంకేదైనా అదర్ ఇన్ఫెక్షన్స్, లేదా టూత్ అంటే పిప్పి పళ్ళు ఉన్న ఎక్కడో చోట ఇన్ఫెక్షన్ అనేది ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అర్టికేరియా వస్తుంది. సో కొద్ది మందిలో మెడికేషన్ అంటే టాబ్లెట్స్, లైక్ వాళ్ళు ఊరికే హెడ్ ఏక్ అని ఏదో ఒకటి లేదా నీ జాయింట్ పెయిన్ అని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా అర్టికేరియా వస్తుంది. నాట్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్, సమ్ టైమ్స్ యాంటీబయాటిక్స్, ఇంకా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా, అంటే కొన్ని రకాల టాబ్లెట్స్ వల్ల కూడా అర్టికేరియా అనేది వస్తుంది. ఇంకా ఫుడ్ తో కూడా వస్తుంది కొంతమందికి, బట్ ఫుడ్ అనేది చాలా తక్కువ మంది, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫుడ్ వల్లనే అర్టికేరియా వచ్చింది అనుకుంటారు. బట్ స్పైసీ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, కలర్డ్ ఫుడ్, అంటే ఆ ఫుడ్ ని స్టోర్ చేయడానికి చాలా అడిటివ్స్ ఉంటాయి, కలర్స్ వేస్తారు. సో వీటితో కూడా అర్టికేరియల్ ర్యాష్ అనేది ఎక్కువ అవుతుంది. సో కొద్ది మందిలో అసిడిటీ ఉంటే కూడా అర్టికేరియల్ ర్యాష్ ఎక్కువ వస్తుంది. సో ఈ అసిడిటీ ఏంటి అంటే వాళ్ళు టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల కూడా గట్లో ఉండే నార్మల్ ఫ్లోరా అనేది డిస్టర్బ్ అయి కూడా అర్టికేరియా వస్తుంది. తర్వాత కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్, సపోజ్ థైరాయిడ్ రాక ముందు కూడా కొన్ని రకాల యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా అర్టికేరియల్ ర్యాష్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా అర్టికేరియల్ ర్యాష్ కి కారణాలు. సో ఇది కొంతమందిలో ఒక వన్ వీక్ లేదా 1 month ఉండి తగ్గిపోతుంది, బట్ కొంతమందిలో ఇది కంటిన్యూ అవుతుంది 3 months, 6 months, 1 year అలా. సో అలా కంటిన్యూ అయినప్పుడు దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటాం. ఎప్పుడైతే ఇది ఎక్కువ అంటే మోర్ దాన్ 3 weeks ఉంటుందో అప్పుడు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిందే, అన్ని టెస్ట్లు చేసి ఏదన్నా రీజన్ ఏమన్నా ఉందా అంటే కారణం ఏంటి అనేది కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే అర్టికేరియా కంట్రోల్ అవుతుంది. సో కొద్ది మందిలో ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా వాళ్ళకి రీజన్ తెలియదు. సో అది క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అంటాము. సో దానికి ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళకి యాంటీహిస్టమిన్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ అది అవాయిడ్ చేసి ఇలాంటి కేర్ అనేది చెప్తాము. సో అసిడిటీ లేకుండా చూడడం, ఇట్లా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా సివియర్గా వస్తుంది. ఈ దద్దుర్లతో పాటు స్వెల్లింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు కళ్ళు వాయడము లేదా గొంతు వాయడం, ఇంకా సివియర్ గా ఏమవుతుంది అంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అయిపోతుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా నర్సింగ్ హోమ్ కి వెళ్ళాలి. కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తారు ఇమ్మీడియట్ రిలీఫ్ కి, అవి తీసుకొని నెగ్లెక్ట్ చేయకూడదు. అర్టికేరియా వెన్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ వెరీ ఫాస్ట్ గా దద్దులు వస్తున్నాయి అంటే మాత్రం ఇమ్మీడియట్ గా మీరు నియర్ బై నర్సింగ్ హోమ్ కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో క్రానిక్ గా ఉంది, ఎన్ని రోజులైనా తగ్గలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మెడికేషన్స్ కానీ మీకు ఇప్పుడు అర్టికేరియా కూడా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సింపుల్ మెడికేషన్. వీళ్ళకి ఇప్పుడు అంతా ఏమైపోతుందంటే నాకు ర్యాష్ వచ్చిందంటే 1 week లో తగ్గిపోవాలి అంటారు, కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే బెటర్ అండి. ఫస్ట్ ఒక 10-15 days యాంటీహిస్టమిన్స్, తర్వాత చేంజ్ చేసిన తర్వాత డోస్ పెంచడం, దాని తర్వాత ఎక్కువ అయిపోతే స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఇలాగా తర్వాత లేదా సమ్ ఇమ్యునోమాడ్యులేటర్స్ ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ ఇవ్వడం, ఇట్లా స్టెప్ బై స్టెప్ అర్టికేరియాకి ట్రీట్మెంట్ అనేది మేము వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే అర్టికేరియా ఉంది అంటే మీకు నియర్ బై డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి. అండ్ ఈ అర్టికేరియా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా క్లినిక్ కి కాల్ చేయొచ్చు. వీ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. మీ దగ్గరికి స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి, ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు పేషెంట్స్? అంటే ఇప్పుడు జనరల్ గా వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ పింపుల్స్, పిగ్మెంటేషన్, హెయిర్ ఫాల్, ఈ 3 చాలా కామన్ గా చూస్తుంటాము. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఏజింగ్ చేంజెస్, అంటే మాకు ఏజ్ వచ్చేస్తుంది, రింకిల్స్ వచ్చేస్తున్నాయి, సాగ్ అయిపోతుంది స్కిన్ అని, తర్వాత బాడీ కాంటూరింగ్ కూడా, అంటే ఆర్మ్స్ ఒకటి లా ఉన్నాయి అని, ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి ఏజింగ్ చేంజెస్ వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్, అన్ని రకాల పేషెంట్స్ ని కూడా మేము చూస్తూ ఉన్నాము. బట్ మీరు అన్నట్టు మోస్ట్ కామన్ ఏది అంటే యాక్ని, పిగ్మెంటేషన్ అండ్ హెయిర్ ఫాల్. ఆ తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఈ తామర అనేది ఒకసారి వచ్చింది అంటే అది ట్రీట్మెంట్ 2 months, 3 months కూడా తీసుకున్నా కూడా తగ్గట్లేదు. సో కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత హెర్పెస్ జోస్టర్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మేడం, ఇప్పుడు మన చర్మంపై కనిపించే మార్పులు
ఏమైనా మచ్చలు కానీ లేకపోతే దద్దుర్లు కానీ ఇలాంటివి ఏమైనా సరే ర్యాషెస్ లాగా ఏమైనా మన ఆరోగ్యం తీవ్రమైన ప్రమాదంలో ఉందని చెప్పే సంకేతాలు అనుకోవచ్చా కొన్ని? ఎస్, డెఫినెట్ గా. అంటే కొన్ని రకాల డిసీజెస్ ఫస్ట్ యాజ్ అ డెర్మటాలజిస్ట్ మేము ఐడెంటిఫై చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది వీళ్ళకి అండ్ టెంపరేచర్ ఇంటాలరెన్స్ ఉంది అన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత యాక్నీ కానీ ఇవన్నీ ఎక్కువ వచ్చేసి పైన హెయిర్ ఫాల్, సరే యాక్నీ అంటే పింపుల్స్ ఎక్కువ వచ్చి స్కాల్ప్ మీద హెయిర్ లాస్ ఉంది అనుకోండి, సో పీసీఓఎస్. సో ఇలాగా కొన్ని అంటే స్కిన్ మీద ఏవైతే తేడా వస్తుందో దాన్ని బట్టి కొన్ని సిస్టమిక్ డిసీజ్ అంటే బాడీలో లివర్ కానీ కిడ్నీ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు అవి స్కిన్ మీద అంటే కొన్ని రకాల పిగ్మెంటేషన్ కానివ్వండి లేకపోతే బ్లిస్టర్స్ లాగా కానీ ఇట్లా ప్రెసెంట్ అవుతాయి. సో వాటిని బట్టి అండర్లైన్ సిస్టమిక్ ప్రాబ్లం అంటే వేరే అదర్ ఆర్గాన్ ప్రాబ్లం కూడా ఉంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. డెఫినెట్ గా అంటే కొన్ని రకాల స్కిన్ మచ్చలు వచ్చినా దద్దుర్లు వచ్చినా కూడా వి విల్ ఇన్వెస్టిగేట్ ద పేషెంట్. కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ వీటన్నిటికీ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకి అర్థమైపోతుంది. సో అది సింపుల్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా సీరియస్ ప్రాబ్లమా అనేది తెలిసిపోతుంది. అంటే అది చర్మానికే పరిమితమైందా లేకపోతే బాడీలో ఇంకా ఏదైనా అదర్ ప్రాబ్లం ఉందా అనేది డెఫినెట్ గా వీ కెన్ ఫైండ్ అవుట్. కొంతమంది ఏంటంటే ఈ నెయిల్స్ చూసి గోర్లు చూసి కూడా మన హెల్త్ ఎలా ఉందో చెప్పొచ్చు అంటారు. అసలు ఇందులో వాస్తవం ఉందా? డెఫినెట్ గా అండి. సో నెయిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ ఇప్పుడు సింపుల్ ప్రాబ్లం కాల్షియం డెఫిషియన్సీ కానీ వైటమిన్ D3 డెఫిషియన్సీలో కూడా నెయిల్స్ పెరగవు, తర్వాత డ్రై అయిపోతూ ఉంటాయి, అంటే అవి రఫ్ అయిపోయి స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల లివర్ ప్రాబ్లం ఉంది అనుకోండి అప్పుడు నెయిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. రీనల్ ప్రాబ్లం కూడా హాఫ్ అండ్ హాఫ్ నెయిల్స్ అని ఇట్లా డిఫరెంట్ కలర్స్ అంటే ఒక హాఫ్ రెడ్ గా ఉంటుంది హాఫ్ వైట్ గా ఉంటుంది. సో ఇట్లాంటి సైన్స్ అనేవి ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి అండర్లైయింగ్ డిసీజెస్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మెలనోనైకియా అంటే నెయిల్ పైన ఒక స్ట్రెయిట్ లైన్ పిగ్మెంటేషన్ లాగా వస్తుంది. ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ సోరియాసిస్ ఉందనుకో, సోరియాసిస్ లో పిట్టింగ్ ఉంటుంది, చిన్ని హోల్స్ లాగా నెయిల్ మీద ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటి వీళ్ళకి కొంచెం జాయింట్ పెయిన్స్ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఇట్లా కొన్ని రకాలు మనము నెయిల్స్ ని చూసి కూడా అసెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తున్నప్పుడు ఈ శరీరం పై వైట్ ప్యాచెస్, దాన్ని బుల్లి అంటాం తెలుగులో, ఈ సోరియాసిస్ అనేది వీటికి దాదాపుగా ట్రీట్మెంట్ కష్టం అంటారు. అసలు అది అనే ఒక నానుడి ఉంది, నిజమేనా అది? అంటే అది 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే సోరియాసిస్ కానీ విటిలిగో కానీ ఇప్పుడు చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మంచి రీసెర్చ్ జరుగుతోంది, చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. చాలా మందికి తగ్గిపోతుంది, బట్ కొంతమందిలో అవి కంట్రోల్ చేయగలం. డెఫినెట్ గా ఈ ప్రాబ్లమ్స్ ని మనం కంట్రోల్ చేయగలము. సో ఇలాగా రాగానే పేషెంట్స్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సైకలాజికల్ గా ఇవేంటంటే చాలా దెబ్బతీస్తాయి, వాళ్ళ ఆత్మ విశ్వాసం అనేది చాలా డౌన్ అయిపోతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి. బట్ మీరు ప్రాపర్ గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఇద్దరు సోరియాసిస్ కానివ్వండి లేకపోతే విటిలిగో కానివ్వండి చాలా అంటే కంట్రోల్లో పెట్టచ్చు. దీని మీద పెద్ద అపోహ ఉంది, కేవలం ఆయుర్వేదంలో మాత్రమే తగ్గుతుందని, అలోపతిలో దీనికి తగ్గ మెడిసిన్ లేదని చెప్పేసి అని ఒక పెద్ద అపోహ నడుస్తుంది. సో ఎక్కడైనా కూడా వాళ్ళు క్రానిక్ గా అవి డోస్ తక్కువ అవి సేఫ్ అనే అపోహ ఒకటి ఉంటుంది. బట్ ఈవెన్ అలోపతి మెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ సేఫ్. మీరు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ప్రాపర్ గా అంటే ఒక ట్రైన్ అంటే ఒక సీనియర్ ఎక్స్పర్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తప్పకుండా నయం అవుతాయి. ఇప్పుడు మేము చాలా కేసెస్ చూసాం, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం తగ్గుతుంది, తర్వాత చాలా సివియర్ గా బాడీ అంతా ఎక్కువైపోయి వాళ్ళని మేము అడ్మిట్ చేసి తర్వాత వాళ్ళు అంటే చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళని చాలా మందిని చూసాం. అందుకే ఇప్పుడు మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఏదో ఒక మెడిసిన్ అని వాడేస్తే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ సీరియస్ కాంప్లికేషన్స్ డెఫినెట్ గా వాళ్ళు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. మేడం ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో చర్మ సమస్యలు వస్తాయని అంటుంటారు, దీని మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? సో ఇవాళ రేపు డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంది.
కామన్ అయిపోయింది. అంటే చిన్న ఏజ్ లోనే 30s 40s లోనే డయాబెటీస్ వచ్చేస్తుంది. మేబీ మాడిఫైడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, లేదా వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల కావచ్చు. బట్ డయాబెటీస్ లో డెఫినెట్ గా స్కిన్ చేంజెస్ వస్తాయి. సమ్ టైమ్స్ ఆ స్కిన్ చేంజెస్ వల్ల కూడా డయాబెటీస్ డిటెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. సో డయాబెటీస్ లో ఎలాంటి మార్పులు అంటే స్కిన్ చేంజెస్ చూడొచ్చు అంటే వాళ్ళకి అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. సో వాళ్ళకి అండర్ ఆర్మ్స్ కానీ, లేకపోతే కంటి చుట్టూ కానీ, నెక్ చుట్టూ ఫోల్స్ లా స్కిన్ అనేది బాగా థిక్ అయిపోయి వెల్వెటీ అపియరెన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి మోకాళ్ళ మీద కూడా ప్యాచ్లు మచ్చల్లాగా వస్తుంటాయి. అంతేకాకుండా డయాబెటీస్ లో చాలా రోజులు అంటే క్రానిక్ ఒక 20 years 30 years డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిక్ ఫుట్ అంటాము. ఈ డయాబెటీస్ లో ఏమవుతుంది అంటే బ్లిస్టర్స్ వచ్చేస్తాయి, అంటే బబుల్స్ అనేవి స్పాంటేనియస్ గా వస్తాయి. ఆ బబుల్ హీల్ అవ్వడం అనేది చాలా కష్టం, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్. అది type 1 డయాబెటీస్ అవ్వచ్చు, type 2 డయాబెటీస్ అవ్వచ్చు, జాంతలాస్మా, తర్వాత వాళ్ళకి ఆ లిపిడ్ చేంజెస్ కూడా వస్తాయి డయాబెటీస్ లో. సో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్, చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి డయాబెటీస్ లో. మేడం, COVID-19 తర్వాత దానికి గురైన వాళ్ళకి ఏదన్నా ఇలాంటి చర్మ సమస్యలు కలిగే అవకాశం ఉందా? అంటే వన్స్ కోవిడ్ బారిన పడిన తర్వాత రికవర్ అయిన తర్వాత అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చర్మ సమస్యలతో బాధపడే అవకాశం ఉందంటారా? అంటే కోవిడ్ తర్వాత అంటే అది ఎలాగైనా కోవిడ్ వచ్చింది అంటే డెఫినెట్ గా స్ట్రెస్ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఫీవర్ వల్ల కానివ్వండి, ఆ స్ట్రెస్ వల్ల కానీ మోస్ట్ కామన్ మేము చూసేది ఏంటంటే హెయిర్ ఫాల్ ఒకటి చాలా కామన్ అయిపోయింది. సో సమ్ టైమ్స్ పిగ్మెంటేషన్ రావడము చాలా రేర్ గా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా మళ్ళీ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో ఇప్పుడు చూస్తున్నాము. బట్ అది ఎంత వరకు అనేది ఇంకా కూడా ప్రాపర్ గా అంటే మనకి ఈ కోవిడ్ వల్లనే ఇవి వచ్చాయా అనేది ఇంకా రీసెర్చ్, ఇంకా చాలా స్టడీస్ చేస్తే కానీ మనం చెప్పలేమండి. ఇప్పుడు జాబ్స్ రీత్యా బయట తిరగాల్సి వస్తుంటది, ఎక్కువ టూ వీలర్ మీద తిరిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎండలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఏమన్నా చర్మ సమస్యలు కలిగే అవకాశం ఉంటుందా? అంటే సిటీ అంటే పొల్యూషన్ కదా, ఈ పొల్యూషన్ కి ఎండ తీవ్రతకి ఏదన్నా చర్మ సమస్యలు కలిగే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. డెఫినెట్ గా 2 వీలర్ లో తిరిగే వాళ్ళకి ఎందుకంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు సన్ ఫస్ట్ పాయింట్, తర్వాత ఎక్స్పోజ్ టు పొల్యూషన్, తర్వాత ఎక్స్పోజ్ టు డస్ట్. సో ఈ మూడిటి వల్ల చాలా ఎలర్జీస్ వచ్చే, రెస్పిరేటరీ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత సన్ ఎక్స్పోజర్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి పిగ్మెంటేషన్, రింకిల్స్, తర్వాత స్కిన్ డ్రై అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ డస్ట్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కంటి చుట్టూ పిగ్మెంటేషన్ రావడం, అక్కడ వాళ్ళకి దురదలు వచ్చేస్తాయి. సో దే విల్ స్క్రాచ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ డ్రై అయిపోతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు స్కిన్ కేర్ అనేది డెఫినెట్ గా తీసుకోవాలి. మాయిశ్చరైజర్ నైట్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ సన్ స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. సో సన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. తర్వాత వీళ్ళు ఈ పొల్యూషన్ లో వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా కవర్ చేసుకొని వెళ్తే చాలా మటుకు ప్రొటెక్షన్, అంటే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా నివారించవచ్చు. హెల్దీ స్కిన్ కి ఫుడ్ హ్యాబిట్స్ ఏముంటే బాగుంటుంది? సో డెఫినెట్ గా అండి, స్కిన్ అంటే ఓన్లీ ట్రీట్మెంట్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తో కాదు, ఇంటర్నల్ అంటే స్కిన్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇంటర్నల్ హెల్త్. ఓకే, సో అది అందుకని మంచి ఫుడ్ ఇప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా హెల్దీ స్కిన్ అనేది. సో మంచి ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అవన్నీ మానేయాలి. ఇవాళ రేపు పిల్లలు పెద్దలు కూడా జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయారు. సో స్విగ్గీ అవి వచ్చాక పెద్దవాళ్ళు కూడా బిర్యానీలు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటి ముందుకి ఈ జంక్ ఫుడ్ అనేది వచ్చేస్తోంది. సో ముందు ఈ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి వీళ్ళందరూ బయటపడాలి. అలాగే దాంతోపాటు కొంతమంది హెల్దీ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. మిల్లెట్స్ తీసుకోవడం, జొన్నలు ఇలా తీసుకోవడం, ఇది కూడా ఉంది. బట్ మనకి మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు విశ్లేషించుకోవాలి. సో ఫ్రూట్స్ మనకు తెలిసిందే. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్నవి దానిమ్మ, తర్వాత జామ పండు, ఇది చీప్ అండ్ బెస్ట్ ఫ్రూట్. సో జామ పండ్లు, తర్వాత ఇప్పుడు సీజన్ మ్యాంగోస్. సో మ్యాంగోస్, ఇట్లా హెల్తీ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ బ్రకోలీ, ఇవన్నిట్లో కూడా చాలా మామూలు మన ఆకుకూరలు కూడా ఇవన్నీ చాలా మంచిది. దాంతోపాటు వైటమిన్ ఏ, కాల్షియం రిచ్ ఉన్న ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్ గా మంచి వాటర్ కూడా ఎంత అవసరమో అంత తాగాలి. ఇలా తీసుకుంటే
అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా స్కిన్ చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. మీరు టాబ్లెట్స్ వాడేదానికన్నా మంచి ఫుడ్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ డైట్ ని మీరు చూసుకొని మంచి డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే డెఫినెట్ గా మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది, మంచి రేడియన్స్ ఉంటుంది, గ్లో కూడా ఉంటుంది. శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ డాక్టర్ సుధావాణి గారు చెప్పిన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ వీడియోలో హెయిర్ గురించి పర్టికులర్స్ అని తెలుసుకుందాం. ధన్యవాదాలు.